హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాము 13 సంవత్సరాల పాపకి లాంగ్ ఫ్రాక్ అండి. అది కూడా ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఫ్యాన్సీ శారీ. దీన్ని మనం లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేస్తున్నాము. సో ఇది కటింగు స్టిచ్చింగు ఒకే వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ కటింగ్ చూద్దాము. సో కటింగ్ కోసము బాడీ పార్ట్ కోసము లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి 1 మీటర్ ఉంది. ఫస్ట్ ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది చూడండి, 2 మడతల మీదుగా ఉంది. మన వైపుకి ఫోల్డింగ్ ఉందన్నమాట. మన వైపుకు ఉండే ఫోల్డింగ్ పార్ట్ని ఇలా ఆపోజిట్కి ఇలా మడత వేయాలన్నమాట. సో మొత్తము 4 మడతలు అవుతుంది. ఇది చూస్తున్నారా, కింద 2 మడతలు, పైన 2 మడతలు, మొత్తము 4 మడతలు. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. మన వైపుకి వచ్చేసి మొత్తం ఫోల్డింగ్స్ ఉండాలి. ఈ లైనింగ్ క్లాత్ 1 మీటర్ ఉంది. శారీ క్లాత్ అయితే జరిగిపోతుంది కదా, అందుకే నేను లైనింగ్ క్లాత్ మీద చూపిస్తున్నాను అనమాట. ఇలా 4 మడతలు నీట్గా వేసుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ తీసుకొని కింద వైపున 1/2 ఇంచ్ మార్జిన్ డ్రా చేసుకోండి. కింద వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ అనేది డ్రా చేసుకోండి ఫస్ట్. అండ్ తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు. పైన షోల్డర్ 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకుంటే 13.5 ఇంచులు. ఇక్కడ మనం పొడవు అనేది తీసుకోవాలి. మనకి లాంగ్ ఫ్రాక్ ఫుల్ పొడవు వచ్చేసి 53 ఇంచులు ఉందండి. ఈ ఫ్రాకు ఫుల్ పొడవు వచ్చేసి 53 ఇంచులు. నేను బాడీ కోసము 13 ఇంచులు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఒక లైన్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ పొడవు అనమాట. సో ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఏం రాదండి, నెక్ దూర్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు. షోల్డర్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు. మన వైపు 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, మన వైపు నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టండి. సో 6 ఇంచులు. ఎక్కడైతే 6 ఇంచులు మార్క్ పెట్టామో అక్కడి నుంచి మన వైపుకి 3.5 ఇంచు దగ్గర ఇంకొక మార్క్ పెట్టండి. మన వైపుకి 6 ఇంచులు మార్క్ పెట్టిన దగ్గర నుంచి మన వైపుకి 3.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టండి. ఇంకా మిగిలింది నెక్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచు ఉంటుంది. అది మనకి నెక్ వెడల్పు సరిపోతుంది. 2.25 ఇంచు నెక్ వెడల్పు పెట్టుకున్నప్పుడు ఈ నెక్ డీప్ పెట్టుకోకూడదు, నెక్ కొంచెం పైకే పెట్టుకోవాలి. దానికోసం నెక్ డౌన్ నేను 5 ఇంచులు తీసుకున్నాను. 2.25 ఇంచు వెడల్పు తీసుకున్నప్పుడు నెక్ మరీ డీప్ పెట్టుకోకూడదండి, మరీ కిందకి అయిపోతుంది. అందుకే నేను నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకొని రౌండ్ నెక్ ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నాను. మీకు నచ్చిన నెక్ మీరు కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈ కొలతలు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అన్నమాట. సో ఇప్పుడు చంక డౌన్ కూడా 6 ఇంచులు తీసుకుంటున్నాను. షోల్డర్ 6 ఇంచులు ఉంది కదా, ఇంకా ఆల్మోస్ట్ చంక డౌన్ కూడా 6 ఇంచులే తీసుకోవచ్చు. సన్నగా ఉండే వాళ్ళకి, కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే 6.5 ఇంచు దగ్గర డౌన్ చేసుకోవాలి. ఈ కార్నర్లో 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఆ మార్క్ని బేస్ చేసుకొని చంక రౌండ్ అనేది డ్రా చేసేయాలి. సో చెప్పాను కదా, కొంచెం బొద్దుగున్న వాళ్ళైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని చంక డౌన్ చేసుకోండి. నేను 6 ఇంచులు పెట్టా కదా, 6.5 ఇంచులు పెట్టుకోండి చంక డౌన్ కోసం. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు. నెక్ దగ్గర నుంచి చంక వైపుకి చెస్ట్ లూజు 4 మడతల మీదుగా 8.5 ఇంచులు చెస్ట్ లూజు పెడుతున్నాను. మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు ఉందన్నమాట. 34 ఇంచులు ఉంది. 4 మడతల మీదుగా 8.5 ఇంచులు పెట్టాను. అండ్ కింద వైపున నడుము లూజు వచ్చేసి 8 ఇంచులు పెడుతున్నాను. నడుము లూజు 8 ఇంచులు పెడుతున్నాను. చాలా వరకు చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజ్ వచ్చేసి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తక్కువ ఉంటుంది. ఈ పాప కొంచెం సన్నగా ఉందన్నమాట. సో దానికోసం పైన చెస్ట్ లూజ్ 8.5 ఇంచులు, కింద నడుము లూజు 8 ఇంచులు పెట్టుకొని ఆ రెండు కలుపుకొని ఒక లైన్ వేసుకోండి. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చుకు వదులుకోండి. అంతకన్నా ఎక్కువ ఖర్చు వదలొద్దు, మళ్ళీ ఫినిషింగ్ పోతుంది. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకొని అది కూడా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కోసము ఈ ఫ్రంట్ పార్ట్ మీద నేను మార్కింగ్ వేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కన్నా 1.5 ఇంచ్ పైకి రౌండ్ నెక్కే మార్క్ వేసాను అనమాట. బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ కన్నా అంటే బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు ఉందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం, రెండు కలిపి. అంటే 4 మడతల మీద ఉంది కదా,
రెండు ఫోల్డింగ్స్ అన్నీ కలిపి ఫస్ట్ బ్యాక్ నెక్ మెజర్మెంట్తో కట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎలా అయితే మార్క్ వేసానో అలాగే నేను కట్ చేస్తున్నాను. ఎక్కడి వరకు అయితే మనకి మార్కింగ్ ఆగుతుందో అక్కడ వరకు కట్ చేసి స్టాప్ చేసుకోండి, లేదంటే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇలా ఎక్కడికక్కడ స్టాప్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుందన్నమాట. సో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి చంక దగ్గర ఖర్చు ఉంది కదా, దాని దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అండ్ ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత నడుము దగ్గర చివరి నుంచి పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ వేసి నడుము దగ్గర ఇలా క్రాస్గా తీయండి. నడుము దగ్గర ఇలా తీయడం వల్ల నడుము చుట్టూ ఫినిషింగ్ అనేది మనకి నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఎత్తుకున్నట్టు లేకుండా రౌండ్గా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. నడుము దగ్గర ఈ క్రాస్ ఖచ్చితంగా తీసుకోండి. ఫ్రాక్ అనేది బాగుంటుంది. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్లు 2 డివైడ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా వేరుగా తీసుకోండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం చంక లోతు తీయాలి. అలాగే నెక్ కూడా మనము కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇందాక బ్యాక్ నెక్తో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా చంకకి ఇలా లోతు తీసుకోవాలి, అది మర్చిపోవద్దు. ఒక 1/2 ఇంచు ఈ రౌండ్ దగ్గర తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి తేలిపోవాలన్నమాట, పై వరకు తీయకూడదు. సో ఇప్పుడు వచ్చేసి నెక్ ఇందాక మనం బ్యాక్ నెక్ తోటే కట్ చేసాం కదా, ఇప్పుడు కరెక్ట్గా ఇది ఫ్రంట్ నెక్తో కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది జరిగిపోకుండా నీట్గా పట్టుకొని కట్ చేసేయండి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా అన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని శారీ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. నేను బాడీ పార్ట్ కోసము నేను శారీలో పైటని యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి నేను పాట్ నెక్ పెడుతున్నాను. మనం ఎక్కడైతే నెక్ కట్ చేసుకున్నామో అక్కడి నుంచి కింద వైపుకి 3 ఇంచుల దగ్గర డౌన్ పెట్టుకొని ఇక్కడ నేను పాట్ నెక్ షేప్ ఇస్తున్నాను అనమాట. ఇంకా మనకి బ్యాక్ ఓపెన్ అవసరం లేకుండా నెక్ అనేది దూర్చుకొని వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఉక్సులు అవేం పెట్టట్లేదు. ఇలా బ్యాక్ నెక్ పాట్ నెక్ లాగా పెట్టేస్తున్నాను. ఈ పాట్ అనేది కొంచెం చిన్నగా వేసుకోండి, అంటే ఏజ్ తక్కువ ఉన్న పిల్లలు కదా, సో అందుకే నేను చిన్న రౌండ్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను పాట్ నెక్ కోసము. పెద్దవాళ్ళకైతే బాగా డీప్ తీసుకోవచ్చు. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ అనేది ఇలా ఉంటుంది. సో చూసారు కదా, చిన్నగా తీసుకోవాలి ఈ హోల్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని బేస్ చేసుకొని శారీ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ కోసం నేను శారీని పైట భాగం దగ్గర యూస్ చేస్తున్నాను. ఈ పైట భాగం దగ్గర కూడా కింద వైపున అంచు ఉంది చూడండి, ఆ అంచు నడుము దగ్గరకు వచ్చేలాగా వేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా, నడుము దగ్గర వచ్చేలాగా వేసుకుంటున్నాను. ఇక్కడ లైనింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ వేసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనము చంక లోతు తీసుకున్నాం కదా, అప్పుడు మనకి ఈ బాడీ పార్ట్ అనేది సరిగా రాదనమాట. అండ్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని చుట్టూతో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఒక మార్క్ వేసుకొని కట్ చేసేసుకోండి. ఈ శారీ క్లాత్ వచ్చేసి ఇలా 2 మడతల మీదుగా ఉంది. సో మనకి ఫ్రంట్ ఒక పీసు, బ్యాక్ ఒక పీసు సరిపోతున్నాయి అన్నమాట. అండ్ ఈ అంచు అనేది నేను నడుము దగ్గరకు వచ్చేలాగా కట్ చేసుకున్నా కదా, మీకు కనుక ఇలా అంచు చీరలు ఇలా కుట్టుకోవడం ఇష్టం లేకుంటే మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 పీసులు కూడా మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి శారీలో క్లాత్, అంటే ఇప్పుడు మనం పైట క్లాత్ తీసాం కదా బాడీ పార్ట్కి, హ్యాండ్స్కి వచ్చేసి ఇలా శారీలో క్రీమ్ కలర్గా ఉండే క్లాత్ని యూజ్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఈ 2 ఫోల్డింగ్స్ అంటే పైనంచు కిందంచు ఇలా సగానికి మడుచుకొని ఆ తర్వాత దానిని ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. సో ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్స్ మనకి కరెక్ట్గా మోచేతి వరకు వస్తాయన్నమాట. అండ్ చేతికి కింద వైపున కుచ్చులు కూడా పెడతాను. సో ఆ కుచ్చులు మనకి 1 ఇంచ్ పొడవు వస్తుంది కాబట్టి ఆ 1 ఇంచ్ తగ్గించేసి మిగతా హ్యాండ్ లెంత్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ హ్యాండ్ లెంత్ నేను వచ్చేసి 9.5 ఇంచులు తీసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచులు తీసుకుంటున్నాను. 9.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతే మనకి 9 ఇంచుల పొడవు అనేది మిగులుతుంది. 1 ఇంచ్ ఫ్రిల్స్ యాడ్ చేస్తాం కదా, మొత్తం పొడవు వచ్చేసి 10 ఇంచులు అనమాట. సో ఇప్పుడు చంక డౌన్ కోసం అంటే హ్యాండ్కి చంక దగ్గర డౌన్ కోసం 3.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని
అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసేయండి. ఇప్పుడు చంక రౌండ్ కోసము 7.5 ఇంచ్ తీసుకొని హ్యాండ్ పొడవు దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి చంక డౌన్ కోసం మార్క్ చేసాం కదా, అక్కడికి 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత చేతి పొడవు నుంచి ఇక్కడ చంక డౌన్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేయండి. హ్యాండ్ మార్కింగ్ ఇలా వేసేయండి. సో ఇప్పుడు మనకి పై వైపున హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది. అండ్ కింద వైపున ఈ చేతి లూజ్ వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇలా చంక లూజ్ వరకు క్రాస్గా స్కేల్ పెట్టుకొని ఒక లైన్ వేసేయండి. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ స్కేల్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ ఉంటుంది. సో ఆ స్కేల్ మార్జిన్ నేను ఇక్కడ డ్రా చేశాను అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మనము మార్కింగ్ పెట్టామో అదే విధంగా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. అండ్ ఈ హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది సేమ్ ఇదే ప్రకారం పెట్టుకొని బాడీ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ 4 మడతలుగా ఉన్నాయి కదా, దాన్ని ఇలా 2 మడతలుగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర మధ్యలో టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్, చంక దగ్గర ఖర్చు దగ్గర టక్స్ పెట్టాం కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ రెండింటికి మధ్యలో లోతు తీయాలన్నమాట. హ్యాండ్స్కి ఒక వైపున ఇలా లోతు తీసుకోవాలి, 2 వైపులా తీయకూడదు, ఒక వైపున లోతు తీయాలి. ఈ లోతు తీసిన పార్ట్ని బాడీలో ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా తగిలించుకోవాలి ఎప్పుడు కూడా. ఈ లోతు తీసినట్టుగా గుర్తుగా ఒక చిన్న టక్స్ పెట్టుకోండి. సో ఇలా మనకి కంప్లీట్ అయిపోయిందనమాట. సో మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాటము. సో బాటమ్ కోసం నేను శారీలో 3 మీటర్ల క్లాత్ తీసుకున్నానండి. కరెక్ట్గా 3 మీటర్ల క్లాత్ తీసుకొని దాన్ని ఇలా 4 మడతలుగా వేసుకున్నాను. 3 మీటర్ల క్లాత్ని ఇలా 4 మడతలుగా వేసుకుని తర్వాత దాన్ని మళ్ళీ ఇలా 8 మడతలుగా వేసాను అనమాట. ఇది వచ్చేసి గాగ్రా కటింగ్ పెట్టట్లేదు, గాగ్రా కటింగ్ పెడితే మనకి అంచుపోతుంది కదా, సో అందుకే నేను ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట ఈ ఫ్రాక్కి. సో ఇలా 8 మడతలుగా వేసుకొని ఇప్పుడు దీనికి మనం పొడవు అనేది మెజర్ చేసుకున్నాము. మనకి ఫ్రాక్ ఫుల్గా పొడవు వచ్చేసి 53 ఇంచులు కదండి. మనం 13 ఇంచులు ఆల్రెడీ బాడీ కోసం కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మిగిలింది మనకి 40 ఇంచులు అనమాట. ఆ 40 ఇంచులకి ఒక్క 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 40.5 ఇంచులు వస్తుంది. ఆ 40.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకున్నాం. మనం కింద వైపున పట్టీ వేయట్లేదు, కింద వైపున అంచు ఉంది. సో అందుకని కరెక్ట్గా 40.5 ఇంచ్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్కి కింద వైపున పట్టీ వేయాల్సి వస్తే కింద వైపున కూడా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ఫ్రాక్కి నేను కింద వైపున పట్టీ వేయట్లేదు కాబట్టి ఓన్లీ పై వైపున 1/2 ఇంచ్ మాత్రమే మార్జిన్ చేసుకొని మొత్తం కలిపి 40.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో బాటమ్ పార్ట్ అయితే ఇంతేనండి, ఇంకా ఇందులో కటింగ్ ఏముండదు. కరెక్ట్గా పొడవు అనేది మెజర్ చేసుకున్నాను. సో తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీస్తున్నాను. క్లాత్ అయితే 3 మీటర్లు తప్పకుండా తీసుకోండి. బాగా బొద్దుగా ఉన్న పిల్లలకైతే 3.5 మీటర్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ శారీలో 4 భాగాల దగ్గర ఇలా టక్స్ పెడుతున్నాను అనమాట. ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనకి యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తామన్నమాట. సో ఇప్పుడు దీనికోసము లైనింగ్ వచ్చేసి లైనింగ్ కూడా నేను 3 మీటర్లే తీసుకున్నాను. ఈ లైనింగ్ పొడవు వచ్చేసి మనకి ఎలాగో షార్ట్గా ఉంటుంది, ఇంకా దీనికి కటింగ్ ఏం లేదనమాట. చూడండి, మనకి శారీ క్లాత్ కన్నా ఇది బాగా షార్ట్గా ఉంది. ఇంకా దీనికి ఎక్స్ట్రా పొడవు కట్ చేయటం అంటూ ఏం లేదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా కుట్టేయటమే. సో కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. సో మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్. మనం ఫస్ట్ ఇలా హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్కి చివరి వైపున ఫ్రిల్స్ పెట్టాలి కదా, ఆ ఫ్రిల్స్కి నేను క్రీమ్ కలర్ క్లాతే తీసుకున్నాను. మనకి మెరూన్ కలర్ వచ్చిందనమాట హ్యాండ్కి చివరి వైపున. సో దానికి ఆపోజిట్గా నేను క్రీమ్ కలర్ క్లాతే తీసుకున్నాను అనమాట. ఇక్కడ క్లాత్ చూపిస్తున్నా చూడండి, ఇది వచ్చేసి 3 ఇంచుల వెడల్పు క్లాత్ని ఒక 4-5 పీసులు తీసుకున్నాను. చూస్తున్నారా, 3 ఇంచుల వెడల్పు ఉండే క్లాత్ని ఒక 4-5 పీసులు తీసుకొని వీటన్నిటికి ఇలా జాయింట్లు వేసేసుకుంటున్నాను. ఈ క్లాత్ ఎందుకంటే చేతికి చివరి వైపున ఫ్రిల్స్ పెడతాం కదా కుచ్చుల మోడలు, దానికోసం అన్నమాట. సో ఈ పీసులన్నీ కూడా ఒకదాని వెంబట ఒకటి ఇలా జాయింట్లు వేసేసుకొని ఇలా జాయింట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ జాయింట్ ఇలా లోపలికి పోయే విధంగా ఇలా మడిచి చివరన ఒక జాయింట్ వేసేయండి. మనం ఏదైతే జాయింట్లు వేసామో ఆ జాయింట్లు లోపలికి ఉండేలాగా
ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి చివరిగా ఇలా ఒక కుట్టు వేసుకోండి. అంటే కింద వైపున మనకి ఫోల్డింగ్ ఉండాలన్నమాట. సో మనం కుట్టిన ఖర్చు అనేది లోపల వైపుకు ఉండాలి. సో ఇలా పూర్తిగా కింద వరకు, అంటే మనం ఎంత క్లాత్ అయితే జాయింట్లు వేసుకున్నామో అంత క్లాత్ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ని అంతటిని కూడా ఇలా చిన్న చిన్న కుచ్చులుగా కుట్టుకోవాలన్నమాట. సో ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్నగా కుట్టుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది, బట్ డిజైన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. డ్రెస్ ఫినిష్ అయిన తర్వాత చూసారు కదా లుక్ అనేది ఎలా ఉందో, అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా లాంగ్ ఫ్రాక్స్ కుట్టాలనుకున్నప్పుడు ఎక్కువగా ఫ్యాన్సీ శారీస్ యూస్ చేస్తే మనకి నీట్గా ఉంటుందన్నమాట, చూడడానికి కానీ కుట్టడానికి కానీ. సో ఇక్కడ నేను క్లాత్ మొత్తం ఇలా ఫోల్డింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కుచ్చులని హ్యాండ్కి పై వైపున పెట్టి కుడుతున్నాను. ఫస్ట్ చూస్తున్నారా, ఇంకా నేను లైనింగ్ జాయింట్ వేయలేదు. సో ఇలా పై వైపున పెట్టి కుట్టేశాక ఇప్పుడు దీని మీదుగా లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఫస్ట్ హ్యాండ్కి కుచ్చులు పెట్టేసి పై వైపున కుట్టాలి. తర్వాత ఆ కుచ్చుల మీదుగా లైనింగ్ పార్ట్ని పెట్టి జాయింట్ వేయాలి. ఇలా వేసిన తర్వాత ఆ లైనింగ్ పార్ట్ని ఇలా కింద వైపుకి మళ్ళీ తిప్పేస్తే ఈ కుచ్చులు అనేవి ఇలా కిందకి వస్తాయి అన్నమాట. ఇలా కుట్టుకోవడం వల్ల మనం ఏదైతే కుచ్చులు అటాచ్ చేసామో దాని ఖర్చు అనేది బయటకి కనిపించకుండా నీట్గా లోపలికే ఉంటుంది. ఇలా రెండు చేతులు కూడా ఇలాగే రెడీ చేసుకొని చుట్టూ వైపులా ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్కి పై వైపున లైనింగ్ పీస్ వేసుకొని చుట్టూతో ఒక కుట్టు వేసుకున్న తర్వాత నెక్ చుట్టూతో నేను క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ నెక్ రౌండ్ చుట్టూతో చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ బాడీ పార్ట్కి పై వైపున లైనింగ్ వేసి జాయింట్ చేసుకొని ఇలా కింద వైపుకి తిరిగి తిప్పుకోవాలన్నమాట. ఇలా నీట్గా వచ్చేస్తుంది. క్యాన్వాస్ కూడా మనం వేయనవసరం లేదు. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బాడీ పార్ట్కి పై వైపున లైనింగ్ పార్ట్ వేసుకొని నెక్ చుట్టూతా పావించ్ ఖర్చు ఉండేలాగా మార్జిన్ చూసుకొని నెక్ చుట్టూతా ఒక స్టిచ్ వేసి తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకొని ఇలా లోపలికి తిప్పేసుకోవాలి లైనింగ్ పార్ట్ని. సో ఇలా లోపలికి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు పై పార్ట్ మీదుగా నెక్ చుట్టూతా ఒక స్టిచ్ వేసుకోండి. సింగిల్ స్టిచ్ సరిపోతుంది మనకి. నెక్ చుట్టూతా కూడా ఒక స్టిచ్ వేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా అనమాట. లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకి కనిపించకుండా లోపల వైపుకు ఉండేలాగా స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ నేను కాటన్ లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు, సిల్క్ లైనింగే అనమాట. సో నెక్ చుట్టూతా కూడా ఇలానే స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ చుట్టూ వైపు అంటే చుట్టూతా అంతా కూడా లైనింగ్ అనేది జాయింట్లు వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ నెక్ పార్ట్ వరకే కుడుతున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి అన్ని వైపులా లైనింగ్ జాయింట్లు వేసేసి ఆ ఎక్స్ట్రా శారీ క్లాత్ని కట్ చేసేయాలండి. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో ఇలా నాడాలు పెట్టుకోవాలి. పాట్ నెక్ మనకి కనిపించడం కోసం నాడాలు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ వేస్తున్నాను. ఈ క్లాత్ అనేది సన్నగా పట్టుకోండి. బ్యాక్ టక్స్ షోల్డర్ నుంచి మధ్యలోకి చూసుకొని ఈ బ్యాక్ టక్స్ అనేది వేసుకోండి. ఈ టక్స్ హైట్ వచ్చేసి 5 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. 4 ఇంచుల నుంచి 5 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. క్లాత్ అనేది 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి, అంతకన్నా ఎక్కువ పట్టొద్దు. 1/2 ఇంచ్ కన్నా తక్కువ పట్టుకున్న మేలే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా ఇలా బాడీ పార్ట్కి పై వైపున లైనింగ్ పీస్ వేసుకొని ఈ నెక్ రౌండ్ నెక్ ఉంది కదా దీని చుట్టూతా 1/4 ఇంచ్ మార్జిన్ ఉండేలాగా చూసుకొని రౌండ్గా ఒక స్టిచ్ వేసేయండి. ఇలా వేసిన తర్వాత మధ్యలో ఆ క్లాత్ అంతా కట్ చేసేసి నెక్ చుట్టూతా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల రౌండ్ నెక్ అనేది నీట్గా ఈజీగా ఉంటుందన్నమాట. తిరగడానికి మనకి తిప్పుకుంటాం కదా, ముడత లేకుండా నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని కింద వైపుకి ఇలా మడిచేయాలి. కింద వైపుకి మడిచేసి ఆ లైనింగ్ క్లాత్ పై వైపుకి కనిపించకుండా పైన ఇలా కుట్టు వేసుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ. ఇలా వేసుకున్న తర్వాత దీనికి కూడా మొత్తం లైనింగ్ జాయింట్లు వేసేసి ఎక్స్ట్రా శారీ క్లాత్ని కట్ చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా డాట్స్ అనేవి కంటిన్యూ చేసుకున్నాను నేను. సో మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో మోడల్ పెట్టడం కోసము క్రీమ్ కలర్ క్లాత్ని 2 ఇంచుల వెడల్పు 2 ఇంచుల పొడవు ఉండే క్లాత్ని తీసుకొని ఇలా సమోసాలాగా మడుస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా సమోసాలాగా మడుస్తున్నాను. ఇలా మనకి ఎన్ని పీసులు అవసరమైతే అన్ని పీసులు కూడా ఇలానే రెడీ చేసుకోవాలి.
మనం ఏ మోడల్ అయితే పెట్టాలనుకుంటున్నామో దానికి ఎన్ని పీసులు అయితే అవసరమవుతాయో అన్ని పీసులు ఇలా రెడీ చేసుకోవాలి. నేను మిగతావి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ కొత్తగా కుట్టేవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఈజీ మోడల్ అనమాట, ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్, షోల్డర్ దగ్గర నుంచి సగం నెక్ వరకు ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, నేనైతే ఇలా డ్రా చేసి కుట్టేస్తున్నాను. మీకైతే ఎలా నచ్చితే అలా కుట్టుకోవచ్చు అన్నమాట. సో మనం ఏదైతే డ్రా చేసామో దాని మీదుగా మనం కుట్టి పెట్టుకున్న ఈ సమోసా మొగ్గల్ని ఒకదాని వెంబట ఒకటి ఇలా ఆంచి పెట్టుకోండి. ఈ నెక్ రౌండ్ ఉంది కదా, ఆ నెక్ రౌండ్కి పావించు ఎడముండేలాగా పెట్టుకోండి. కరెక్ట్గా నెక్కి ఆంచి పెట్టొద్దు, నెక్ రౌండ్కి పావించి ఎడముండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, నేను నెక్కి ఆంచి పెట్టలేదనమాట. ఇప్పుడు ఈ ఖర్చుని కవర్ చేస్తూ పైవైపున గోల్డ్ కలర్ లేస్ అనేది కుట్టేయండి. అంటే మనకి ఆ పీస్లు అటాచ్ చేసాం కదా, ఆ పీస్ ఖర్చు అనేది పైకి రేగకుండా ఈ గోల్డ్ కలర్ లేస్ అనేది ఇలా పెట్టి కుట్టేయండి. సో ఇలా మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని ఇలా షోల్డర్స్ అనేవి రెండు కూడా జాయింట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ వచ్చేసి మిడిల్లో టక్స్ పెట్టున్నాం కదా, ఆ టక్స్ వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి రావాలి. ఇక్కడ ఎఫ్ అని వేసాను కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఎందుకంటే అక్కడ మనం క్రాస్ తీసున్నాం కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. సో మిడిల్లో షోల్డర్ దగ్గర ఈ టక్స్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకొని అక్కడ నుంచి సగం హ్యాండ్ ఇలా కొలుచుకోండి, సరిపోతుందా లేదా అని. ఇలా సరిపోయింది మనకి. ఇప్పుడు మనం జాయింట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్ ఎక్కువ ఉందనుకోండి, మనకి ఆ హ్యాండ్ ఎక్కువ హ్యాండ్ ఉండేది మిగిల్చి కుట్టాలి. ఒకవేళ తక్కువ హ్యాండ్ ఉంటే కొంచెం ముందుకు పెట్టుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ అనేది. సో హ్యాండ్కి జాయింట్ అయిపోయింది, 2 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ఇదే మెథడ్లో జాయింట్ చేయాలి. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నుంచి జాయింట్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ నేను బీ డ్రా చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఇంకొక హ్యాండ్ వస్తుంది. సో ఈ హ్యాండ్ కూడా సేమ్ అలానే రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్కి ఒకవైపున సైడ్ జాయింట్ అనేది కుట్టేసుకోవాలి. ఒకవైపున ఓపెన్ ఉంచేసుకొని ఒక సైడ్ మాత్రం కుట్టేసుకోవాలి. మనకి ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ లెంత్ ఉంది, 1.5 ఇంచ్ లెంత్ ఉంది కదండి, ఆ 1.5 ఇంచ్ ఖర్చు అనేది ఇలా పట్టుకోవాలి. నడుము దగ్గర మాత్రం 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. పైనంతా 1.5 ఇంచ్ ఉండాలి, నడుము దగ్గర 1/2 ఇంచ్ తగ్గించి పట్టాలి. సో ఈ జాయింట్లోనే నేను బ్యాక్ సైడ్ నాడలు టై చేసుకుంటాం కదా, ఆ నాడ అనేది ఈ జాయింట్లోనే కలిపి కుట్టేశాను అనమాట. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. సో ఇప్పుడు మనకి ఒక సైడ్ జాయింట్ అనేది అయిపోయింది. ఇంకొక సైడ్ జాయింట్ అనేది మనం బాటమ్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ జాయింట్ అనేది కంటిన్యూ చేసుకున్నాము. సో ఒక సైడ్ మాత్రం ఇలా కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బాటమ్ పార్ట్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టేద్దాము. ఫస్ట్ వచ్చేసి శారీ క్లాత్ తీసుకోవాలి. ఈ శారీ క్లాత్ని ఇలా బాడీ పార్ట్కి పై వైపున పెట్టుకోవాలి. ఈ శారీకి 2 చివర్లు ఉంటాయి కదండి, 2 చివర్లు కూడా నేను ఇలా మడిచి కుట్టేశాను అనమాట. ఇలా మడిచి కుట్టుకోవడం వల్ల మనకి పీస్ రేగకుండా ఉంటుంది. చివరి వరకు మడిచి కుట్టేశాను. ఇప్పుడు ఈ శారీ క్లాత్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్, మరి పెద్దవి పెట్టుకోకూడదండి. ఈ శారీ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉంది, బాడీ పార్ట్కి పై వైపున పెట్టుకోవాలి. సో ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. స్టార్టింగ్లో 1 ఇంచ్ వదిలేయండి, ఎందుకంటే మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. ఈ శారీ క్లాత్ అనేది మంచిగా మనుగుతుందనమాట, అంటే ఎత్తుకున్నట్టు లేకుండా నీట్గా ఫోల్డింగ్స్ అనేవి చాలా నీట్గా ఐరన్ చేసినట్లు వస్తున్నాయి. అందుకే నాకు కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. కాకపోతే కుచ్చులు పెట్టాం కదా, ఆ కుచ్చులు అండ్ అలానే ఈ మనకి ఏమంటారు ఫ్రంట్ పార్ట్లో హ్యాంగింగ్స్ వేసాను అనమాట, అవి కొంచెం లేట్ అయింది, కానీ స్టిచ్చింగ్ మిగతా అంతా ఫాస్ట్గా అయిపోయింది. సో ఈ ఫ్రిల్స్ అనేవి మొత్తం కూడా ఇలా కంటిన్యూ చేసేసుకోవాలి. మనం 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదండి, ఈ 3 మీటర్ల క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెడుతూ చివరి వరకు కుట్టేసుకోవాలి. క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోవాలన్నమాట. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలానే దీని మీదుగా లైనింగ్ పార్ట్ పెట్టుకొని లైనింగ్ పార్ట్ కూడా సేమ్ అలానే కుచ్చులు పెట్టేయాలి. ఈ లైనింగ్ పార్ట్కి ఒకే ఈక్వల్గా పెట్టాలని ఏం లేదండి, దీనికి పెద్ద పెద్ద కుచ్చులు అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేను శారీ క్లాత్కి పెట్టినట్టు చిన్న చిన్నవి ఏం పెట్టట్లేదు, పెద్ద పెద్దవి పెట్టేస్తానమాట. సో దీన్ని కూడా చివరి వరకు ఇలాగే కుచ్చులు పెట్టేసుకొని ఇప్పుడు ఇలా కింద వైపుకి తిప్పేయండి. ఈ క్లాత్ని ఇలా కింద వైపుకి తిప్పేసేయండి. సో ఇది చాలా బరువుగా పెద్దదిగా ఉంది,
అందుకే మీకు సరిగా కనిపించట్లేదు, ఫ్రాక్ అంతా చూపించలేకపోతున్నాను. చిన్నపిల్లలదైతే చూపించవచ్చు నీట్గా. సో ఇప్పుడు మనం ఏదైతే ఖర్చు ఉందో, ఇప్పుడు నడుం చుట్టూ ఫ్రిల్స్ పెట్టుకున్న ఖర్చు ఉందో ఆ ఖర్చుని బాడీ పార్ట్కి పై వైపుకి మలుచుకొని బాడీ పార్ట్ మీద కుట్టు పడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల ఫ్రిల్స్ అనేవి నీట్గా అణిగి ఉంటాయన్నమాట. కుట్టు అనేది ఖచ్చితంగా బాడీ పార్ట్ మీద పడాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక సైడ్ నాడ ఇందాక సైడ్ జాయింట్లో వేసాం కదండి, ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ నాడ అనేది కుట్టుకోవాలి. ఇలా నాడాలు పెట్టుకోవడం వల్ల నడుము దగ్గర టైట్ చేసుకోవచ్చు, కొంచెం లూజ్ అనిపించినా కుట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా అనమాట. ఇలా నాడా వేసేసుకున్న తర్వాత ఈ టజిల్స్ అనేవి నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఇవి ఎలా కుట్టాలి అనేది ఒక వీడియో నేను చేసి పెట్టున్నానండి. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ టజిల్స్ ఇలా ఈ హ్యాంగింగ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ సైడు ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూసారు కదా. సో ఇలా అనమాట. ఈ హ్యాంగింగ్స్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఇలా కింద వరకు జాయింట్ వేసేయాలి. సో చూస్తున్నారు కదా, 2 సైడ్స్ కూడా జాయింట్లు అనేది మనకు అయిపోయింది. ఒక సైడే మనకి స్ట్రైట్ జాయింట్ వస్తుంది, ఒక సైడ్ ఇలా ఫస్ట్ సగం వరకే జాయింట్ చేసుకున్నాము, ఒక సైడ్ మాత్రమే స్ట్రైట్ జాయింట్ అనేది వస్తుంది. సో ఇది ఇవాళ మన వీడియో. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రాక్ అనేది ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట లుక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.